साबिक वजीर हरीश राव ने सिद्दीपेट शहर में सिद्दीपेट डिस्ट्रिक्ट ऑटो क्रेडिट कोऑपरेटिव सोसाइटी के जेर एहतमाम खेलों के प्रोग्राम का आगाज़ किया। सिद्दीपेट डिस्ट्रिक्ट ऑटो क्रेडिट कोऑपरेटिव सोसाइटी के जेर एहतमाम इन मुकाबलों का इनेकाद रियासत के लिए एक मिसाली है। इस मुकाबले में 1480 ऑटो ड्राइवर्स और सोसाइटी के जो मेंबर भी हैं इन्होंने हिस्सा लिया। ऑटो ड्राइवर्स सिद्दीपेट के ब्रांड एम्बेसडर माने जाते हैं। उन्होंने हरीश राव ने कहा कि कांग्रेस हुकूमत ने ऑटो ड्राइवर्स की ज़िंदगियों को सड़क पर डाल दिया है। उन्होंने मुतालबा किया कि हुकूमत ऑटो ड्राइवर्स को 15,000 गुजारा अलाउंस दे। ऑटो ड्राइवर्स अपनी नौकरियों से अपने काम से हाथ धो बैठे हैं क्योंकि रियासती हुकूमत ने आरटीसी में ख़वातीन के लिए सफ़र को मुफ्त कर दिया है। इससे ऑटो ड्राइवर्स की आमदनी पर बहुत बुरा असर पड़ा है। ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడికి కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరు ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000